శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మేధ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీం శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాధికరణంలో భాగం 6గా చెప్పుకుంటున్నాం. నేను చార్ధామ యాత్రకి వెళ్ళటం వల్ల అప్పటి నుంచి చదవట్లేదు. కేదార్నాథులో మన శంకర భగవత్పాదులు స్వర్గారోహణ జరిగిన కేదార్నాథ్ వెళ్ళి వచ్చాను. ఇప్పుడు బ్రహ్మసూత్ర శంకర భాష్యం చదువుతున్నాను. శంకర భగవత్పాదులు అందరూ కృప వల్ల నేను ఎన్ని యాత్ర చేయగలిగాను అనిపిస్తుంది. అక్కడికి అర్హత కల్పించారు అనిపిస్తుంది. ఇంకా బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో నిన్న 5వ భాగంలోది క్రితంసారి 5వ భాగంలోది ఏం చెప్పుకున్నాం ఒక్కసారి చెప్పుకుని 5వ భాగంలో చెప్పుకున్నది ఏంటంటే, ఇక్కడ ఒక జాతికి చెందిన వాళ్ళు స్మృతిలో ఏం చెప్పారంటే, అనిమాది ఐశ్వర్యాలు సంపాదించి యోగులు కూడా ఒకే సమయంలో అనేకమైన శరీరాలు ధరించడం చెప్తుంది కదా. ఓ భరత వంశ శ్రేష్ఠుడా అని యోగి బలం సంపాదించుకుని తనకు అనేకమైన శరీరాన్ని ఏర్పరచుకుని వచ్చిన కదా, వాటన్నిటితోటి కూడా భూమండలం మీద సంచరించుతున్నారు కదా. అట్లా కొన్ని దేహాలతో విషయభోగాలు అనుభవించవచ్చు, కొన్నిటితో ఉగ్రమైన తపస్సు చేయవచ్చు. తర్వాత వాటన్నిటిని కూడా సూర్యుడు తన కిరణాలు ఎలా ఉపసంహరించుకుంటున్నాడో అట్లనే ఉపసంహరించుకోవచ్చని అక్కడ కొన్ని శ్లోకాల్లో చెప్పారు కదా, శాస్త్రంలో చెప్పారు కదా. అట్లనే యోగిలే ఇట్లు చేయగలిగినప్పుడు అజాన సిద్ధులైన అంటే పుట్టుక నుండి సిద్ధులైన ఉన్నవాళ్ళు దేవతలు మాట చెప్పాలా, ఇంకా వాళ్ళకి ఇంకా శక్తి ఉంటది కదా. ఈ విధంగా ఒక్కొక్క దేవత అనేక రూపాల చేత తను విభజించుకుని ఒకే పర్యాయం అనేక యాగాలలో ఒక అంగత్వం పొందుతుంది. అంటే అలా అంతర్ధాన శక్తి ఉండటం వల్ల ఇతరులు ఎవరు ఆ దేవతను చూడజాలరు అని చెప్పడం యుక్తమే అని చెప్పారు మొన్నట కిందటి భాగంలో 5వ భాగంలో అలా చెప్పుకున్నాం. ఆ యోగుల గురించి ఇట్లా చెప్తా ఉంటే నాకు వైబ్రేషన్ లా అనిపిస్తుంది. అసలు ఆ చార్ధామ యాత్రలో అసలు అణువణువున ఎక్కడ చూసినా యోగులు తిరిగిన ప్లేస్ లో తిరగగలిగానని ఎంతో సంతోషం అనిపించింది. దేవభూమి అంతా తిరిగే శక్తి ఈ బ్రహ్మసూత్రాలు ఈ గురువుల అనుగ్రహం వల్లే కలిగింది అనుకుంటున్నాను. ఇంకా 6వ భాగం మొదలు. అనేకేతి అనేక ప్రతిపతేర్థ దర్శనాత్ అనే దానికి మరొక వాక్య విగ్రహవంతులను కర్మాంగాలుగా విధించినప్పుడు కూడా అనేక విధాలైన ఉపయోగం కనబడుతున్నది. కొన్ని విషయాల్లో విగ్రహం గలవాడైనా ఒక్కడు అనేక స్థలాలలో ఒకే పర్యాయం అంగత్వం పొందజాలడు. ఉదాహరణకి చాలా మంది భోజనం పెట్టేవాళ్ళు ఒక బ్రాహ్మణుణ్ణి ఒకే సమయంలో తినిపించజాలరు. కొన్ని విషయాల్లో శరీరం కలవాడు ఒక్కడే అయినా ఒకే పర్యాయం అనేకమైన పనులలో అంగత్వాన్ని పొందుతాడు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణునికి నమస్కరించే చాలా మంది ఒకే సమయంలో నమస్కరించవచ్చు. అట్లే ఇక్కడ యాగం అనేది దేవతను ఉద్దేశించి ఏదో ద్రవ్యాన్ని సమర్పించడం అనే స్వరూపం కలది కాన, యాగం అనగా దేవతకు ద్రవ్యం సమర్పించడమే కాన, ఒక దేవతకు విగ్రహం ఉన్నా కూడా ఆ దేవతను ఉద్దేశించి చాలా మంది ఒకే సమయంలో తమ తమ ద్రవ్యాలను విడవవచ్చును, సమర్పించవచ్చును. అందుచేత దేవతలకు శరీరం ఉన్నా కూడా కర్మలలో విరోధం ఏదీ రాదు. శబ్ద ఇది శబ్దే వైదిక శబ్దం విషయంలో విరోధం వస్తుంది. ఇది చేత్ అన్నట్లయితే నా కాదు. ప్రత్యక్షానుమానాభ్యాం శృతి స్మృతులను అనుసరించి అతః ఈ వేదం వలనే ప్రభవాత్ జగత్తు పుట్టడం వలన అని సూత్రార్థం. మా నామేతి దేవతలకు దేహం ఉన్నదని అంగీకరించిన
కర్మల విషయంలో విరోధం ఏది ప్రసక్తం కాకపోవచ్చును. శబ్దం విషయంలోనైతే విరోధం ప్రసక్తం అవుతుంది. ఎట్లంటే పూర్వ మీమాంసా శాస్త్రంలో శబ్దానికి అర్థంతో ఔత్పత్తికమైన నిత్యమైన సంబంధాన్ని అంగీకరించి ఇతర ప్రమాణాల ఆపేక్ష లేదుగాన అనపేక్షత్వాత్ వేదానికి ప్రామాణ్యం స్థాపించబడింది. అయితే ఇప్పుడు దేహం కలదిగా అంగీకరించబడుచున్న దేవత ఐశ్వర్యం సామర్థ్యం ఉండటం వల్ల ఒకే సమయంలో అనేక కర్మలకు సంబంధించిన హవిస్సులను తినవచ్చు. అయినా కూడా దానికి శరీరం ఉండటం వల్ల మనకు వలె దానికి కూడా జనన మరణాలు ఉంటాయి గాన నిత్యమైన శబ్దానికి నిత్యమైన అర్థంతో నిత్యమైన సంబంధం అని తెలియబడుచున్నది. కాన వైదిక శబ్దానికి ఏ ప్రామాణ్యం నిర్ణయించబడిందో దానికి విరోధం వస్తుంది అని అంటే ఈ విరోధం లేదు. ఎందువలన అతః ప్రభవాత్ ఈ వైదిక శబ్దం నుండియే దేవాదికమైన జగత్తు పుట్టుచున్నది. ఇంకా చాలా మంది రేపు చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, కొన్ని విషయాల్లో విగ్రహం కలవాడైనా కూడా ఒక్కడు అనేక స్థలాల్లో ఒక పర్యాయం అంధత్వం పొందజాలడని. ఎట్లా అంటే ఉదాహరణకి చాలా మంది భోజనం పెట్టేవాళ్ళు ఒకే బ్రాహ్మణ్ణి ఒకే సమయంలో తినిపించలేరు. కాబట్టి కొన్ని విషయాల్లో శరీరం కలవాడు ఒక్కడైనా సరే ఒకే పర్యాయం అనేక పనుల్లో అంగత్వాన్ని పొందుతాడు. ఒక బ్రాహ్మణికి సమర్పించే చాలా మంది ఒకే సమయంలో నమస్కరించవచ్చు, అటువంటి ఏది చేయొచ్చు. ఇక్కడ యాగం అనేది దేవతను ఉద్దేశించి ఏదో ఒక ద్రవ్యాన్ని సమర్పించడం అనేది అనే స్వరూపం కలదు. కాబట్టి ఒక యాగం అంటే దేవతకు ద్రవ్యం సమర్పించడమే. కాబట్టి దేవతకు విగ్రహం ఉన్నా కూడా దేవతను ఉద్దేశించే చాలా మంది ఒకే సమయంలో తమ యొక్క ద్రవ్యాలను విడవచ్చు, అంటే సమర్పించవచ్చు. అందుచేత దేవతలకు శరీరం ఉన్నా కూడా కర్మల్లో ఏమి విరోధం ఉండదు, దానివల్ల ఏది రాదు అని కూడా విరోధం ఏది రాదని చెప్పారు. మరలా ఇంకొక పాయింట్లో వైదిక శబ్దం విషయంలో విరోధం వస్తుందని అన్నట్లయితే ఒక స్మృతులను అనుసరించి కూడా ఈ వేదం వల్లే జగత్తు పుట్టడం వల్ల కూడా అని సూత్రార్థం అని ఇంకో పాయింట్ చెప్తున్నారు. దేవతలకు దేహం ఉందని అంగీకరించిన ఒక కర్మల విషయంలో విరోధం ఏది ప్రసక్తం కాకపోవచ్చు కానీ శబ్దం విషయంలో అయితే విరోధం ప్రసక్తి అవుతుంది అని. అది ఎట్లంటే పూర్వ మీమాంసా శాస్త్రంలో శబ్దానికి అర్థంలో నిత్యమైన సంబంధాన్ని అంగీకరించి ఇతర ప్రమాణాలు ఒక ఆపేక్ష లేకుండా వేదానికి ప్రామాణ్యం స్థాపించబడింది. ఇప్పుడు దేహం కలదిగా అంగీకరించబడుతున్నాయన్నీ కూడా ఒక దేవత ఐశ్వర్యం అంటే సామర్థ్యం ఉండటం వల్ల ఒకే సమయంలో అనేక కర్మలకు సంబంధించి అవిస్సులు తినవచ్చు. అయినా కూడా దానికి శరీరం ఉండటం వల్ల మనకు వలె దానికి కూడా జనన మరణాలు ఉంటాయా. కానీ నిత్యమైన శబ్దానికి ఒక నిత్యమైన అర్థంతో ఒక నిత్యమైన సంబంధం అని తెలియబడుతుంది. కాబట్టి ఇక వైదిక శబ్దం అనేది ఏ ప్రామాణ్యం నిర్ణయించబడిందో దానికి విరోధం వస్తుందని అంటే ఈ విరోధం లేదు అని చెప్తున్నారు. ఎందువల్లంటే ఆ వైదిక శబ్దం నుండియే దేవాదికమైన జగత్తు పుట్టుచున్నది కాబట్టి అని చెప్పారు. ఇంకా మిగతా భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దేవాధికరణంలో 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః.